దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్ అన్న. దేవుని యొక్క మహాకృపను బట్టి ఇప్పటి వరకు 5వ అధ్యాయము 4వ వచనం వరకు ధ్యానం చేశాము. 5వ అధ్యాయము 5 నుండి 11 వచనాలు ఈరోజు ధ్యానపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. దేవుని మహాకృప, ఆయన కనికరం మన పట్ల కనబడతా ఉంది. మొదటి నుండి చెప్తా ఉన్నట్టుగా చాలా విషయాలు ఒకదానికొకటి లింక్ అవుతా వస్తా ఉన్నాయి. గమనించారో లేదో, గత వారం వచ్చిన వాళ్ళు ఎవరైనా గత వారము బైబిల్ స్టడీలో మనం ధ్యానం చేసినప్పుడు చక్కని లింక్ మనకు కనబడతా వచ్చింది. దేవుడు అన్యజనుల్లో నుండి తన ప్రజలను ప్రత్యేకపరచడం, అలా ప్రత్యేకపరచడానికి ఈ లోకంలోనికి తన వేగులను పంపినట్టుగా మొదటి దర్శనాన్ని చూస్తున్నాము. లోకమంతా నిమ్మలంగా ఉంది అన్న విషయాన్ని గమనించినప్పుడు దేవుడు చెప్తా ఉన్నారు, నేను నా ప్రజలకు రక్షణగా నేను ఉండడానికి యెరూషలేమును మరలా కడుతున్నాను అని చెప్పి. ఇక్కడ మనం చాలా విషయాలు గమనించాలి. దేవుని మందిరాన్ని కడుతున్నానని. దేవుని మందిరం కట్టడం ద్వారా ఏం జరుగుతుంది అంటే, ఆయన సన్నిధి అక్కడికి వస్తా ఉంది. మీరు గమనిస్తే నిర్గమకాండంలో కొన్ని విషయాలను మీ ముందుకు తీసుకొని రావడానికి ఇష్టపడతా ఉన్నాను. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కొంచెం లోతుగా ఆలోచన చేద్దాం. నిర్గమకాండము మనం చూసినప్పుడు దేవుడు తన ప్రజలను ఐగుప్తు నుండి వెలుపలకు రప్పించాడు. ఆయన చాలా క్లియర్‌గా చెప్తాడు. ఐగుప్తు సంబంధమైన దేవతలను గాని, ఐగుప్తు సంబంధమైన ఆచారాలను గాని, మీరు వాటిలో మరి దేనిని గాని మీరు తీసుకొని పోకూడదు అని చెప్పి, ఆయన నేను మీలో నివసించినట్లు మీరు నాకు ప్రత్యేకమైన స్థలాన్ని నిర్మించండి అంటాడు. నేను మీలో నివసించినట్లు, మీతో కలిసి నేను ఉండడానికి ఒక ప్రత్యేకమైన స్థలాన్ని నిర్మించండి అని చెప్తారు. మీకు గుర్తున్నాయి గదా ఈ మాటలు? నిర్గమకాండము 25 అధ్యాయంలో మనము ఈ వచనాలను మనం చూడగలం. నిర్గమకాండం 25వ అధ్యాయంలో మనము ఈ మాటలు చూస్తా ఉంటాం. 25వ అధ్యాయము 8వ వచనం, 9వ వచనం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరుచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటిని రూపమును నిర్మించవలెను. మందిరంలో ఉన్న ప్రతీదీ కూడా, మందిరంలో ఉన్న ప్రతి దానిని కూడా దేవుడు మోషేకు చూపిస్తారు. ఇలా కట్టండి, అలా కట్టండి. ప్రతీదీ కూడా దేవుడు ఎందుకు అంటే, వారిలో నివసించడానికి ఒక ప్రత్యేకమైన పరిశుద్ధమైన స్థలం కావాలి. ఒక పరిశుద్ధమైన స్థలం కావాలి. అలా పరిశుద్ధమైన స్థలాన్ని నిర్మించడానికి దేవుడు ఏం చేశాడంటే, మోషేకు చాలా దర్శనాన్ని చూపించారు. ఇలా కట్టండి, అలా కట్టండి, ఇలా ఉండండి, అలా ఉండండి అని చెప్పి. సో, అక్కడ మనం చూస్తే గనక చాలా క్లియర్‌గా 10వ వచనంలో కనబడతది. 25వ అధ్యాయము 10వ వచనం నిర్గమకాండం. వారు తుమ్మకర్రతో ఒక మందసాన్ని చేయవలెను. దాని పొడుగు, దాని వెడల్పు, దాని ఎత్తు అవన్నీ చెప్పి, దానికి 4 బంగారు ఉపకరణాలుండాలి అని చెప్పి చాలా క్లియర్‌గా, దాని మీద ఏముండాలి అంటే, మరియు 18వ వచనం, మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠాన్ని చేయవలెను. దాని మీద ఏముంటుందండి? 18వ వచనం. మరియు 2 బంగారు కెరూబులను చేయవలెను. కరుణాపీఠం యొక్క 2 కొనలను నకిషి పనులుగా చేయవలెను. ఈ కొనను ఒక కెరూబు, ఆ కొనను ఒక కెరూబు చేయవలెను. కరుణాపీఠమున దాని 2 కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలెను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గల కరుణాపీఠమును తన రెక్కలతో కప్పుచుండగా, వాటి ముఖముల ఒంటెడుకు ఎదురు నుండవలెను. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టు నుండవలెను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి
ఆ మందసమునందు ఉంచవలెను. అండ్ నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము మీద నుండియు శాసనములు గల మందసము మీద నుండి 2 కెరూబుల మధ్య నుండియు నేను ఇశ్రాయేలీయుల నిమిత్తం మీకాజ్ఞాపించిన సమస్తమును మీకు తెలియచెప్పెదను. దట్స్ ద పాయింట్. నేనెందుకు ఈ మాటలు చదివి వినిపించాను అనంటే, వేరే ఔట్ ఆఫ్ టాపిక్ ఎళ్తున్నాడు అన్న అని అనుకోవడానికి కాదు. జాగ్రత్తగా గమనించండి. దేవుని యొక్క నిబంధన మందసాన్ని అక్కడ నిలబెట్టడం ద్వారా, దేవుని యొక్క సన్నిధి వారి మధ్యలో నింపడం అనేది దేవుని యొక్క ఉద్దేశ్యం. వారితో కలిసి నివసించడం. నేను వారిలో నివసించున్నట్లు, వారు నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. దేవుడు నివసించడానికి కావలసిందేంటి అంటే పరిశుద్ధ స్థలం. అట్లాంటి పరిశుద్ధ స్థలాన్ని మీరు నిర్మించండి అని చెప్తా, తుమ్మకర్రతో దాన్ని నిర్మించండి. మందసాన్ని చెయ్యండి. ఆ మందసం ఒక పెట్టె అనమాట. మందసపు పెట్టె. ఆ మందసంలో ఏముండాలి అనంటే ఖచ్చితంగా శాసనముల పలకలు అంటే ధర్మశాస్త్రము, ఆ 10 ఆజ్ఞలు, దేవుని యొక్క నిబంధన అందులో ఉంచాలి. ఇప్పుడు దాని మీద మూతుండాలి. ఆ మూత మీద ఏముండాలి అనంటే ఇరువైపులా కెరూబులుంటాయి. కెరూబులంటే మీకు తెలుసు కదండీ! దాని యొక్క ఉనికి. దేవుని యొక్క ప్రసన్నత అంతా ఎంతో ఆ కెరూబులు ఎగురుతూ ఉంటే వాటి యొక్క వెలుగును చూడలేం. అంత గొప్ప శక్తి కలిగిన కెరూబులు ఆ మందసానికి ఇరువైపులా ఉంటాయి. ఇప్పుడు అలాంటి మందసము లోపలేమో పరిశుద్ధ నిబంధన ఉంటది. ఇప్పుడు అలాంటి మందసము నిర్మిస్తే అక్కడ ఆయన నివసిస్తా ఉంటాడు వారితో పాటు. ఇది పాత నిబంధన కాలంలో జరుగుతా ఉన్నది. ఇలాంటి నిబంధనను వారితో స్థిరపరచడానికి దేవుడు మరలా పూనుకున్నాను అని చెప్తాడు. అలా చెప్తున్నప్పుడు నిబంధన మందసము ఓకే. తర్వాత ఏంటి అంటే తర్వాత దర్శనంలో మనం చూస్తే యాజకుడు పరిశుద్ధపరచబడడం, తర్వాత జెరుబ్బాబెలును సిద్ధపరచడం ఇవన్నీ చూసాం. మనం గమనిస్తే గనక ఇక్కడ మనం గమనించాల్సింది 2 విషయాలున్నాయి. ఒకటి దేవుడు తన ప్రజలను ప్రత్యేకపరచడం. 2 అన్యజనులకు శిక్ష విధించడం. మరి మూడోది గత వారం మనం ధ్యానం చేసాం. గుర్తుంది కదండీ! ఏంటది? నిబంధన తెలిసి కూడా, దేవుని యొక్క వాక్యమును ఎరిగి కూడా, పరిశుద్ధ మందిరంలోనికి రావలసిన ప్రజలు గుమ్మం దగ్గర ఆగిపోయి, దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుని, దానిలో మారు మనసు పొందకుండా నిలిచిపోయిన వారికి కలిగే శిక్షని కూడా మనం చూసాం. ఇవి గత వారం వరకు దర్శనాలు మనం చూస్తా వచ్చాం. మరి ఈరోజు దర్శనాన్ని మనం ఆలోచిస్తా ఉంటే గనక ఇప్పుడు చూద్దామండి. 5వ అధ్యాయం 5వ వచనం. నేను నాతో మాట్లాడుచున్న దూత బయలువెళ్ళి జకరియా గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు నాతో మాట్లాడుచున్న దూత బయలువెళ్ళి నీవు నిదానించి చూచి యువతలకు వచ్చినదేంటో కనిపెట్టుమని నాతో చెప్పగా ఇదేమిటని నేను అడిగితిని. అందుకతడు ఇది ఒక కొల. ఇది బయలువెళ్ళు తూము అనెను. కొల అంటే తెలుసండి? ఎవరైనా చెప్తారా కొల అంటే? కొల అంటే ఇంగ్లీష్ వెర్షన్‌లో ఏముందిరా? అది ఒక బాస్కెట్ అన్నమాట. ఒక బాస్కెట్ లాంటిది. ఇప్పుడు ఆ బాస్కెట్ ఏదైతే ఉందో బాస్కెట్ అన్న. అదొక బాస్కెట్ అన్నమాట. ఆ బాస్కెట్‌లో ఏముంది అనేది ఆలోచన చేస్తే ఇది లోకమంతటా బయలు వెలుతూము. ఇది లోకమంతటా జనులు ఇలాగే జరుగుతున్నారు. అంటే లోకంలో ఉన్న జనులందరూ ఇలాగే ఉన్నారు అని చెప్తా ఉన్నారు. ఎలాగున్నారటండి? ఎలా ఉన్నారు అనంటే చూడండి. ఆహ్, ఆహ్, ఆ బాస్కెట్ మీద సీసపు బిళ్ళ ఉంది. సీసపు బిళ్ళ అది ముయ్యబడింది అని అర్థం. ఇప్పుడు అది తీస్తే దాని లోపల ఒక కూర్చున్న స్త్రీ కనబడింది. అప్పుడు అతడు ఇదేంటి అంటే ఇది దోషమూర్తి అని చెప్పాడు. దోషమూర్తి అంటే ఆహ్, మన హీబ్రూ బైబిల్‌లో మనము ఆలోచన చేస్తే గనక ఏముంది అనంటే ఇట్స్ ద దోషానికి దోషము అనే పదానికి ఫీమేల్ వెర్షన్‌లో ఉన్న పదం కింద కనబడతా ఉంది. అండ్ ఇంకా ఆలోచన చేస్తే గనక దుర్మార్గత అనుంది.
ఇంకా ఆలోచన చేస్తే దుష్టత్వము అనుంది. దుష్టత్వం, దుర్మార్గత, దోషం అనేవి అందులో ఉన్నాయి. ఏవండి? దాని మీద సీసపు బిళ్ళ మోతుంది. ఓకే. అండ్ దాని ఇరువైపులా ఏమున్నాయంటే, శంఖపు బుడ్డి కొంగ రెక్కలు వంటి ఇద్దరు స్త్రీలున్నారు. మీకు అర్థమవుతుందా? నేనింతకు ముందు ఏం చెప్పానో గుర్తుంది కదా! దేవుడు మనుషులతో నివసించడానికి ఏర్పాటు చేసిన నిబంధన మందసం ఎలా ఉంది? తుమ్మకర్రతో చేయబడుంది. దాని మీద మూతగా కరుణాపీఠం నింపబడుంది. దాని లోపల దేవుని యొక్క పరిశుద్ధ ఆజ్ఞలు, శాసనం ఉన్నాయి. దానిని మోసేది ఎవరు అనంటే కెరూబులు. రెక్కలు కలిగిన కెరూబులు. కానీ మరి ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఏంటి అంటే ఇది జస్ట్ మనం ఆలోచిస్తే ఇది ఒక కామిక్ వేలో ఒక సెటారికల్ వేలో చెప్తా ఉన్న విధానం మనం చూడొచ్చు. ఇక్కడ ఏముందంటే ప్రజల మధ్యలో ఏముందంటే ఒక కొల ఉంది. ఒక బాస్కెట్ ఉంది. దాని మీద సీసపు మూతుంది. దాని లోపల దోషము, దుర్మార్గత, దుష్టత్వం ఉన్నాయి. ఏవండి? దానిని మోసేదేమో ఒక స్త్రీ, ఇద్దరు స్త్రీల వంటి అదే కొంగ, శంఖపు ఏంటది? శంకుబుడ్డి కొంగ రెక్కలు వంటి రెక్కలు కలిగిన ఇద్దరు స్త్రీలు. ఏవండి? తేడా అర్థమవుతుందా? దేవుడు కోరుకున్న సన్నిధి ఎలా ఉంది? దేవుడు నిర్మించాలి అనుకున్న సన్నిధి ఎలా ఉంది? దేవుడు మనుషుల దగ్గర నుండి ఎక్స్‌పెక్ట్ చేసిన ఆ పరిశుద్ధత ఎలా ఉంది? ఆ పరిపూర్ణత ఎలా ఉంది? ఇది ఎలా ఉంది? మనం ఒకసారి పక్కన పెట్టి చూద్దాం. దేవుడు మనుషులతో నివసించడానికి దేవుడు మనుషులతో నివసించడానికి ఏర్పాటు చేసుకున్న మందసం ప్లేస్‌లో ఏముంది అంటే ఒక కొలుంది. దాని మీద ఉండాల్సిన కరుణాపీఠం, మనుషులందరికీ ఆధారమైన కరుణాపీఠం ఉండాల్సిన స్థలంలో ఏముంది అంటే ఒక సీసపు బిళ్ళ బిగించబడింది. దేవుని ఆజ్ఞలు, శాసనం, దేవుని యొక్క ఉనికిని చాటి చెప్పే నిబంధన ఉండాల్సిన స్థానంలో ఏముంది అంటే ఏముందండి? దోషం, దుర్మార్గత, దుష్టత్వం ఉంది. ఇది ఎలా ఉంది అంటే లోకమంతటా జనులు ఇలాగే ఉన్నారు. యెస్. ఆ రోజుల్లో అప్పటికి ఈ ఉపమానం చెప్తా ఉన్నప్పుడు ఆహ్, ఈ ఈ ఈ దర్శనం చెప్తా ఉన్నప్పుడు జనాలకి అర్థమవుతది. ఎందుకంటే ఆ రోజుల్లో ఏం జరుగుతున్నాయని. దేవుని యొక్క మందసం, దేవుని యొక్క సన్నిధి ఎలా మారిపోయిందంటే తర్వాత రోజుల్లో చివరికి సొలొమోను మందిరాన్ని కట్టినప్పుడు అద్భుతం. ఎంతమందొచ్చి చూసి, వాహ్! ఎంత బావుందండి దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత ఎంత గొప్పగా ఉందండి అని పొగిడిన ప్రజలే, దానిని చూసి సంతోషించిన జనులే, ఆ తరువాత అదే మందసం వెనక, అదే మందిరంలో ఏం చేశారో తెలుసా? అషేరు దేవతకు విగ్రహాలను కట్టారు. అండ్ చాలా దుర్మార్గమైన విషయం ఏంటో తెలుసండి? అదే సమయంలో దేవునికి చెందాల్సిన ఘనతను ఆరోపించాల్సిన వారు, దేవునిని మహిమపరచాల్సిన వారు, దేవునిని స్తుతించాల్సిన వారు, దేవునిని గణపరచవలసిన వారు, దేవునికి ఆరాధన జరగాల్సిన అదే ప్రదేశంలో అన్య దేవతలకు బలులు అర్పించడం జరిగింది. ఎంత దుర్మార్గత అంటే తమ సొంత పిల్లలను తమ సొంత పిల్లలను దేవుడు తమకిచ్చిన స్వాస్థ్యాలను, దేవుడు తమకిచ్చిన ఆ గొప్ప భాగ్యాన్ని, దేవుడు తమకిచ్చిన ఆ గొప్ప ఆనందాన్ని దేవుడు ఎంత చెప్పాడండి. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం. ఏవండి? తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఏవండి? తన ప్రియులు ఆయన ప్రియులుగా ఎంచి ప్రియమైన వారికి ఇచ్చే గిఫ్ట్ ఏదైతే ఉందో అలాంటి గిఫ్ట్. నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి గిఫ్ట్ ఇస్తారు చూసారా? అట్లాంటి గిఫ్ట్ దేవుడు తన పిల్లలకి తమ ప్రజలకి పిల్లలుగా ఇస్తే, ఆ పిల్లల్ని తీసుకెళ్ళి వీళ్ళేం చేస్తున్నారు తెలుసా? దేవుని మందిరంగా పిలువబడుతున్న అదే మందిరంలో వీళ్ళేం చేస్తున్నారంటే ఆహ్, మం మంటలు వేసి, అగ్నిగుండాలు వేసి, ఆ అగ్నిగుండాల్లో దాటిస్తున్నారు.
ఇంకా వాళ్ళ పిల్లలను ఆ అషేరు దేవతలకు, నక్షత్రాలకు బలులు అర్పిస్తా ఉన్నారు. అబ్బా! ఎంత బాధాకరమైన విషయమండి ఇది. ఎంత దుర్మార్గమైన విషయం ఏంటండి. దేవునికి స్వాస్థ్యముగా అర్పించాల్సిన పిల్లల్ని అలా చేస్తా ఉన్నారు. ఎక్కడ? ఎక్కడ? దేవుని మందిరంగా, దేవుని సన్నిధిగా, దేవుడు వారిని కలుసుకోవడానికి ప్రత్యేకపరిచిన స్థలంగా మీరు గమనించారో లేదో, మందిరాన్ని కట్టినప్పుడు సొలొమోన్ ఏమంటాడండి? "నువ్విక్కడ నివసించు ప్రభువా" అని అంటాడా? ఏమంటారో తెలుసా? "ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవా! నీవు నివసించడానికి ఈ ప్రదేశం ఎంత మాత్రము సరిపోదని నాకు తెలుసు. ఎంత మాత్రం సరిపోదని నాకు తెలుసు. కానీ నిరంతరం, నిరంతరం నీ ప్రజలు ఇక్కడికి వచ్చి ప్రార్థించడానికి, నీ ప్రజలు ఇక్కడికొచ్చి తమ మనసులను నిలిపి, తమ బాధల్ని, తమ రోగాల్ని, తమ వ్యాధుల్ని, తమ ఇబ్బందుల్ని చెప్తున్నప్పుడు, నీవు నీ కనులను దీనిపై దృష్టించు అని చెప్తాడు. ఏవండీ మందిరం యొక్క గొప్పతనం అదే. మందిరం యొక్క గొప్పతనం ఏంటంటే, దేవుడికి మన మీద కోపమొచ్చినప్పుడు తన కనులను పక్కకు తిప్పుకుంటే, తన కనులను పక్కకు తిప్పుకుంటే మనల్ని చూడనల్లని వానిగా, మనం అసహ్యమైన వాడిగా కనబడుతున్నప్పుడు, ఆయన మనల్ని మన వైపు చూడకూడదు అని పక్కకు తిప్పుకున్నప్పుడు, మనం కన్నీళ్లు కార్చడానికి మందిరానికి వెళ్తే, అక్కడ ఒక ప్రామిస్ ఉంది. నీ కనులు నిరంతరం ఇక్కడ ఉంచు అని చెప్పి వాగ్దానం చేశాడు. సో, అక్కడ తప్పదు. కాబట్టి ఆ కనులు అటువైపు ఉన్నప్పుడు, ఆయన కనులకు, ఆయన దృష్టిలోనికి మనం పడడానికి మనం మందిరానికి వెళ్తాం. ఇది మందిరానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. సో, అలాంటి మందిరంలో నిరంతరం ఆయన కనులు ఎక్కడైతే నిలుపుతానని ప్రామిస్ చేశాడో, ఆ మందిరంలో, అదే ప్రదేశంలో ఏదైతే ప్రత్యేకపరచబడ్డాయి, ఏదైతే ప్రత్యేకింపబడిన వస్తువులున్నాయో, అదే మందిరంలో దుర్మార్గతంతా చేస్తున్నారండి. ఇంత దుర్మార్గత చేస్తా ఉన్నప్పుడు దేవుడు చెప్తా ఉన్న మాట, దేవుడు కనిపిస్తా ఉన్న మాట, దేవుడు యెహోవా మందిరం, యెహోవా మందిరం, యెహోవా మందిరం అని మీరు చెప్తున్నారే ఎందుకు? మీ దుర్మార్గతను మీరు చేసే దొంగ పనులన్నీ చేయడానికి ఇదేనా దొంగల గుహ? మిమ్మల్ని దాచడానికి అనుకున్నారా? ఆ! మీరు చేయాల్సిన పనులన్నీ చేసేసి, మీరు చేయాల్సిన దుర్మార్గత అంతా చేసేసి, దేవుని మందిరానికొచ్చేస్తే నేను యాక్సెప్ట్ చేస్తాననుకుంటున్నారా? హ్మ్. ఆలోచించండి. మీ మనసులను మార్చుకుని, మీ హృదయాలను తిప్పుకొని నా వైపు చూస్తే, నేను మిమ్మల్ని కరుణిస్తాను. లేకపోతే నేను మిమ్మల్ని శిక్షిస్తానని చెప్పాడు. అలాంటి మందిరం, అలాంటి దేవుని సన్నిధి ఉన్న ప్రదేశంలో ఈళ్ళెంత దుర్మార్గత చేస్తా ఉన్నారో, ఎంత బాధ పెడతా ఉన్నారో, దీనికి తెలియజేయడానికి నా మందిరం ఒక ఒక అద్భుతమైన పరిశుద్ధత కలిగిన ప్రదేశంగా ఉండాల్సిన ప్రదేశంలో మీరేముంచుతున్నారు? ఒక కొల ఉంది. ఒక బాస్కెట్ ఉంచుతున్నారు. అందులో దుర్మార్గతను నింపుతున్నారు. అందులో దుష్టత్వాన్ని నింపుతున్నారు. అందులో అందులో ద్రోహాన్ని నింపుతున్నారు. ఆ! దాని మీద ఒక సీసపు బిళ్ళ కరుణాపీఠం ఉండాల్సిన ప్రదేశంలో, కరుణింపబడాల్సిన ప్రదేశంలో, కరుణింపబడడానికి మనం వెళ్ళాల్సిన ప్రదేశంలో ఏముంది అంటే సీసపు బిళ్ళ ఉంది. ఈరోజు మనం ఆలోచన చేస్తా ఉంటే గనక ఆహ్, కెరూబులు మహిమ గలిగిన కెరూబులు ఉండాల్సిన ప్రదేశంలో శంకుబుడ్డి కొంగ రెక్కలు వంటి రెక్కలున్న వర్షాలున్నాయి. ఇప్పుడు ఏంటండి అంటే ఆహ్, గాలి వారి రెక్కలను ఆడిస్తా ఉన్నాయి. గాలి దాని రెక్కలను ఆడిస్తా ఉన్నాయి. ఇప్పుడు గాలి దాని రెక్కలను ఆడిస్తా ఉంటే, ఇప్పుడు గాలి ఎటు కొట్టుకుపోతే అటు కొట్టుకుపోతా ఉంటది. ఇప్పుడు ఎప్పుడైతే రెక్కల్ని స్టేబుల్‌గా నింపి ఎదురెళ్ళగలుగుతదో దానిని ఎటువైపైతే ఆ రెక్కలు తిప్పాలనుకుంటుందో అప్పుడు దాని గమ్యానికి చేరతది. అదే గాని గాలి ఎటు కొడితే అటు పోతా ఉంటే గనక అప్పుడేమవుతది? దాని గమ్యం ఉండదు. సో, అట్లాంటి గమ్యం లేని అలాంటి అలాంటి దానిని అలాంటి దుర్మార్గత ఉన్న అలాంటి తూముని గురించి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. దేవుడు కోరుకుంటున్న పరిశుద్ధ స్థలం ఎక్కడ? అపవిత్రత నింపబడిన ఇలాంటి ప్రదేశం ఎక్కడ? దేవుడు మహిమతో నింపిన ఆ కరుణాపీఠం ఎక్కడ? ఈ సీసపు బిళ్ళెక్కడ? దేవుడు తన నిబంధనను బయలుపరిచిన ఆ నిబంధన పలకలెక్కడ? దుర్మార్గతతో నిండిన ఆ స్త్రీ ఎక్కడ? హ్మ్. ఇలాంటి దేవుడు కోరుకున్నదెక్కడ? మనుషులతో నింపబడిందెక్కడ? మనుషుల్లో నింపబడిందేంటి? ఇది మనం ఆలోచించాలి. ఇలాంటివి అన్నీ మనం చూస్తూ ఉన్నప్పుడు లోకమంతటా జనులు ఇలాగే ఉన్నారు. పరిశుద్ధత నింపబడవలసిన మనుషులు దుర్మార్గతతో నింపబడతా ఉన్నారు.
దేవుని యొక్క మహిమతో నింపబడవలసిన వ్యక్తులు దుష్టత్వంతో నింపబడతా ఉన్నారు. దేవుని మహిమను ఆరాధనను చేయాల్సిన కెరూబులు ఉండాల్సిన పరిశుద్ధ ఆహ్, అద్ పరిశుద్ధమైన ఆ కెరూబులు ఉండాల్సిన ప్రదేశంలో అపవిత్రమైన జంతువుల జాబితాలో ఉన్న పనికిమాలిన జంతువుల జాబితాలో ఉన్న ఆ సంకుబుడ్డి కొంగలు ఉన్నాయి. నా ప్రియ సహోదరులారా, ఈ మాటలన్నీ ఎందుకు చెప్పబడుతున్నాయో తెలుసా? ఎందుకు చెప్పబడుతున్నాయో తెలుసా? దేవుడు కోరుకున్నది ఆ మందసం కాదు. దేవుడు కోరుకుంది నిన్ను, నన్ను. దేవుడు నింపాలనుకున్నది ఈ ని ఉంచాలనుకున్నది ఆ శాసనాలను, దేవుని యొక్క న్యాయ విధులను ఉంచాలనుకున్నది ఆ పెట్టెలో కాదు. నీ హృదయంలో, నా హృదయంలో. అందుకే క్రొత్త నిబంధనలో ఇర్మియా గ్రంథంలో అంటాడు. అప్పుడు పాత నిబంధన అయితే రాతి పలకల మీద రాయబడింది. కానీ క్రొత్త నిబంధనని మీ హృదయం అనే పలకల మీద రాస్తా ఉన్నానని చెప్పి. హృదయం అనే పలకల మీద రాయబడిన ఆ నిబంధన ఉండాల్సిన ప్రదేశంలో దుర్మార్గత ఉంది. దుష్టత్వం నిండిపోయింది. పాపం నిండిపోయింది. ఇదే ఈ దర్శనం యొక్క భావం. దేవుని యొక్క ప్రసన్నత నింపబడాల్సిన ప్రదేశంలో, దేవుని యొక్క నివాసం నింపబడాల్సిన ప్రదే నివ నివ నివాసం ఉండాల్సిన ప్రదేశంలో, దేవుని యొక్క గొప్ప వెలుగు ఉండాల్సిన ప్రదేశంలో అపరిశుద్ధత మిగిలిపోయింది. అపవిత్రత మిగిలిపోయింది. దుర్మార్గత నిండిపోయింది. ద్రోహం నిండిపోయింది. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు. యెహోవా పరిశుద్ధ సేవోపకరణములను మోయువారులారా మిమ్మల్ని మీరే పవిత్రపరచుకోండి. ఈరోజు దేవుడు చెప్తా ఉన్నాడు. అట్లాంటి దుర్మార్గత నింపబడిన అది ఏమైందంటే 11వ వచనం. ఇంకను నాతో మాట్లాడుచున్న దూతను నేను అడుగగా, షినారు దేశమందు దానికొక సాలను కట్టుటకు వారు పోవుచున్నారు. అది సిద్ధమైనప్పుడు అక్కడ దానిని పీఠం మీద పెట్టించుదురని అతడు నాకు ఉత్తరమిచ్చెను. ఇది షినారు దేశం అంటే బబులోనుకి మరొక పేరు. ఇప్పుడు ఆ అపవిత్రమైన ఆ ప్రదేశం, ఆ అపవిత్రమైన అదేదైతే ఉందో అది దేవుడు ఏం చేస్తానంటున్నాడంటే బబులోనుకి తీసుకెళ్ళిపోతానంటున్నాడు. బబులోను సంస్కృతి బబులోనుకి పోతది. బబులోను సంస్కృతి బబులోనుకి పోతది. బబులోనుకు సంబంధించిన ప్రతి ఆచారం బబులోనుకి పోతది. యెరూషలేములో పరిశుద్ధత మాత్రమే మిగులుతది. ఈరోజు దేవుని మందిరంగా నిలవబడాల్సిన నీవు నేను పరిశుద్ధత మాత్రమే మె 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 ఉండాలి. మనలో ఉన్న ప్రతి విధమైన దుర్మార్గత, ప్రతి విధమైన దుష్టత్వం, ప్రతి విధమైన దోషం బబులోనులో స్థాపించడానికి, దానిని చెదరగొట్టడానికి, దేవుడు పూర్తిగా దానిని తీసేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈరోజు నీలో ఉన్న దుష్టత్వాన్ని, నీలో ఉన్న దుర్మార్గతను, నీలో ఉన్న నాలో ఉన్న ప్రతి విధమైన దౌష్ట్యాన్యాన్ని దేవుడు తీసివేసి దానిని షినారు దేశంలోకి, బబులోను దేశానికి దాన్ని తీసేస్తానంటున్నాడు. దట్ మీన్స్ అర్థం దాని అర్థం ఏంటంటే, దేవుడు నీ దోషమును, నా దోషమును దూరముగా ఎడము చేస్తా ఉన్నాడు. ఎడం చేస్తా ఉన్నాడు. తూర్పుకి పడమర ఎంత దూరమో, నీ పాపమునకు, నా పాపాన్ని మన నుండి అంత ఎడం చేయడానికి దాన్ని తీసేస్తానంటున్నాడు. తీసివేసి పరిశుద్ధమైన స్థలాన్ని నీలోను, నాలోని స్థాపించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. తన నిబంధనను నీతోని, నాతోని స్థిరపరచడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు మన మన జీవితాలలో ఒక క్రొత్త వెలుగుని, క్రొత్త ఆనందాన్ని చూపిస్తా ఉన్నాడు. ఆయన అంటా ఉన్నాడు, "నేను నీలో నివసించినట్లు మీరు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను." నిర్గమకాండం 25 అధ్యాయం. నేను నీలో నివసించినట్లు. ఎంత అద్భుతమైన మాట. దేవుడు నీతో నివసించినట్లు అనే పదం వాడొచ్చు. కానీ నీలో నివసించినట్లు మీరు నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. అందులో ఆ దోషమూర్తి ఉండకూడదు. అందులో అది ఒక కొల కింద ఉండకూడదు. అది తుమ్మకర్రతో చేయబడినట్టుగా ఉండాలి. తుమ్మకర్ర అంటే తుమ్మకర్రని ఇంగ్లీష్‌లో ఎవరైనా చెప్తారమ్మా? తుమ్మకర్రని ఇంగ్లీష్‌లో ఎవరైనా చెప్తారా? ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరా? షిట్టిమ్ వుడ్ అంటారు కదా! షిట్టిమ్ వుడ్.
తెలుసా? షిత్తీం బూట్. నా ప్రియ సహోదరులారా, యోవేలు, యోవేలు గ్రంథం 3వ అధ్యాయం, 18వ వచనం. ఎవరైనా చదువుతారా? నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. ఎవరు లేరా? నా వాయిస్ వినపడుతుందా అసలు? ఓకే. ఓకే. నేనే చదువుతున్నాను. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం ఆ దినమందు 18వ వచనం. హ్మ్. ఆ చదువు తమ్ముడు. దినమందు పర్వతములో నుండి క్రొత్త ద్రాక్షారసము పారును, కొండలలో నుండి హ్మ్. వాలు ప్రవహించును, యూదా నదులన్నిటిలో నీళ్లు పారును. వీటి వీటి నీటి ఊట యెహోవా మందిరములో నుండి ఉరికి పారి ఆ! సిద్కియల్ లోయలోను తడుపును. షిత్తీము లోయను తడుపును. నీటి ఊట యెహోవా మందిరములో నుండి ఉబికి. నీటి ఊట ఎక్కడి నుండి ఉబుకుతుందండి? యెహోవా మందిరంలో నుండి. అది ఉబికి పారి షిత్తీము లోయను, షిత్తీము లోయను ఏం చేస్తుందంటే షిత్తీము లోయను తడుపుతుంది. షిత్తీము లోయ అంటే అర్థం ఏంటంటే అదంతా తుమ్మ చెట్లతో నింపబడిన లోయ అనమాట. సో, ఆ లోయకి వాటర్ ఎక్కడి నుండి వస్తుందంటే యెహోవా మందిరంలో నుండి వస్తుంది. కాబట్టే ఎన్ని కర్రలున్నాయండి. దేవదారు మ్రానుంది, టేకుంది, ఇలాంటి బలమైన వృక్షాలు చాలా ఉన్నాయి. కానీ దేవుడు కోరుకుందేంటో తెలుసా? షిత్తీము, షిత్తీమ్ వుడ్. దట్ మీన్స్ తుమ్మ కర్ర. తుమ్మ కర్రతో మీరు మందసాన్ని నిర్మించాలి. దేవుని యొక్క మందిరములో నుండి ఉబికే నీరు. దేవుని యొక్క మందిరంలో నుండి ఉబికే నీరు. అది దేవుని యొక్క వాక్యం. వాక్యము ద్వారా వాక్యము ద్వారా వాక్యము ద్వారా మీరు గమనించాలి. వాక్యము ద్వారా మనము మన జీవితాలను కట్టుకోవాలి. మన యొక్క మందసం ఎట్లా కట్టబడాలంటే దేవుని యొక్క వాక్యంతో కట్టబడాలి. అందులో ఏముండాలంటే నిబంధన సంబంధమైన శాసనాలుండాలి. దాని మీద ఏముండాలంటే యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం అనే కరుణాపీఠం ఉండాలి. దాని చుట్టూ ఏముండాలంటే ఆరాధన అనే కెరూబుల ద్వారా అది నిర్మింపబడాలి. అలాంటి పరిశుద్ధ స్థలం నీలో, నాలో నివసింపజే ని 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 ఉంచాలని దేవుని ఆశ. అలా మనము పరిశుద్ధ స్థలముగా, దేవుని యొక్క పరిశుద్ధ స్థలముగా నివసించాలని, మనమందరము ఆ రీతిగా ఉండడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. దేవుని యొక్క కృప నిండారుగా మనందరికీ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.